చాలా మంచి విషయం. ఇప్పటి వరకు క్యాపిటల్ సిటీ అంటే ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇలాంటి విషయంలో అమరావతికి ఒక క్యాపిటల్ సిటీగా మళ్ళీ పునఃప్రారంభం ఇన్విటేషన్ని మన జగన్ గారికి కూడా పంపించారు ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు. దాన్ని తిరస్కరించడం అనేది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేకుండా చేసావు నువ్వు పరిపాలించినంతకాలం. ఓకే, 3 క్యాపిటల్ సిటీలు అన్నావు, ఒకటి కూడా లేదు. సరే కదా, దాన్ని కూడా తీసుకున్నాము. చాలా స్కాములు పెట్టావు, చాలా స్కీములు పెట్టావు. ఈసారి నాదే ప్రభుత్వం అనుకున్నావు, అదంతా కూడా బాల్చి కొట్టింది. కొట్టిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి ఇన్విటేషన్స్కి, అంటే నీకు అమరావతి ఇష్టం లేదని మా అందరికీ తెలుసు. నువ్వు ప్రభుత్వంలో ఎక్కగానే అవన్నీ పడగొట్టేసావు. అది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. నీకు అమరావతి చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాపిటల్ సిటీ నీకు నచ్చలేదు. కానీ ప్రధాని మోడీ వచ్చాడు కదా ఈరోజు పునఃప్రారంభానికి. ఆయన ఇన్విటేషన్ కూడా వచ్చింది ఎక్స్సీఎంగా. నీకు ఎక్స్సీఎంగా ఇన్విటేషన్, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చారు ఎక్స్సీఎంకి, జగన్ గారికి. వచ్చినప్పుడు ఆయన కనీసం మర్యాదతో, ఆయన మీద మర్యాద, సెంట్రల్ మినిస్టర్ మీద మర్యాదతో బాధ్యతతో రావాలి. స్టేట్లో ఉన్నావు కాబట్టి, నువ్వు ఎక్స్సీఎం కాబట్టి నీకు ఆహ్వానం వచ్చిందని నువ్వు గమనించాలి. అవన్నీ లేకుండా నీకు ఆ చిత్తశుద్ధి లేదు. అంటే నీకు ఆ వివేచన జ్ఞానం కూడా తక్కువగా ఉంది. ఎవరైనా మీ వాళ్ళు మా వాళ్ళు అన్న భేదం ఉన్నప్పుడు పాలిటిక్స్లో పనిచేయవు. ఇలాంటి చంద్రబాబు గారి మీద కక్ష సాధింపు మీదనే అమరావతిని చెప్పేసింది గత ప్రభుత్వం అని అంటారు. కక్ష సాధింపే కదా అది. అమరావతి ఇప్పుడు ఒక క్యాపిటల్ సిటీ ఒక ప్రభుత్వం ఎంచుకుందే, నీకు నచ్చపోతే ఇంకో క్యాపిటల్ సిటీ, 3 క్యాపిటల్ సిటీలు అన్నావు, ఒకటి కూడా చేయలే. అది కక్షపూరితం కాదా? అక్కడ కోట్లు ఖర్చు పెట్టి ఆ క్యాపిటల్ సిటీకి గత ప్రభుత్వంలో టీడీపీ నిర్ణయించుకున్న తర్వాత వేల కోట్లు పెట్టి బిల్డింగ్స్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసింది. స్టార్ట్ చేసాం చంద్రబాబు నాయుడు గారు టెంపరీ బిల్డింగ్స్ మాత్రమే అని చెప్పేసి స్టార్ట్ చేశారు. టెంపరీ బిల్డింగ్స్ కాదు, టెంపరీ రాజధాని అని పెట్టారు. టెంపరీ రాజధాని అన్నది ఎవరు? నీ క్యాపిటల్. మరి ఈ రోజు మళ్ళీ ఎందుకు పునఃప్రారంభించారు? ఇది టెంపరీనా? టెంపరీ రాజధాని అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు పునఃప్రారంభించారు? మరి ఇప్పుడు ప్రారంభించారు కదా, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి అవ్వాలి. లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రేపు పొద్దున ఏ ప్రభుత్వంతో తెలియదు. జనాలు లాస్ట్లో ఎవడైతే 2000 ఎక్కువ ఇస్తాడో ఆడికి ఓటేసేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు ఎంచుకునే విధానంలో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే జనాలకి ఆలోచించే విధానం తెలియట్లేదు. ఏ పాలన మనకి అందుబాటులో ఉంది, మనకు మంచి చేసే పాలన ఏది, ఏ పరిపాలన వస్తే మనం బాగు చేస్తారో, మంచి స్కీములు ఇస్తారో, ఇలాంటి ఆలోచించాలి. జనాలు ఆ 2000 కోసం, ఆ బీరు కోసం, ఆ బిర్యానీ కోసం ఇలాంటి లేదు నాకెందుకు ఇస్తారో నా అభిమానం అది. అర్థమైందా? ఇప్పుడు అమరావతి రైతుల మర్చిపోలేదు, భూములు ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంతే కదా. ఇప్పుడు చాలా మంది భూములు అమరావతి అక్కడ క్యాపిటల్ సిటీగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు కదా. అది చాలా మంచి విషయం. ఒక క్యాపిటల్ సిటీ కావాలి అన్నప్పుడు ఇలాంటి సపోర్ట్ అనేది చాలా అవసరం. రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ కంపల్సరీ కావాలి. అది ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలి. అవ్వకపోతే మళ్ళీ లేనిపోని అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ క్యాపిటల్ సిటీని పూర్తి చేస్తారని నేను నమ్ముతాను. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అభివృద్ధి జరగబోతుంది అనుకోవచ్చా? అంతే కదా, కూటమి అంటేనే 3 పార్టీల కలయిక. ఆ 3 పార్టీల్లో మెయిన్ పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ ఇలాంటి వాటికి సపోర్టెడ్గా నిలబడి ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తారని నేను అంటే అప్పుడే అయిపోయిందా? ప్రభుత్వం ఇంకా అవ్వలేదు కదా. కనీసం 4 సంవత్సరాలు అంటే ఏంటి, నాట్ ఏ జోక్. 4 ఇయర్స్ అంటే ఇంతలోకి ఎన్ని కంప్లీట్ అవుతాయో మీరే చూస్తారో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని నిందించడం కాదు, చెయ్యని పనిని ప్రశ్నించండి. స్పెషల్ స్టేటస్ని తీసుకొస్తాడో తీసుకురాడో ఈ ప్రభుత్వం అయ్యేసరికి మీకే తెలుస్తుంది. చాలా మంచి విషయం. ఇప్పటి వరకు క్యాపిటల్ సిటీ అంటే ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇలాంటి విషయంలో అమరావతికి ఒక క్యాపిటల్ సిటీగా మళ్ళీ పునఃప్రారంభం ఇన్విటేషన్ని మన జగన్ గారికి కూడా పంపించారు ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు. దాన్ని తిరస్కరించడం అనేది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ లేకుండా చేసావు నువ్వు పరిపాలించినంతకాలం. ఓకే, 3 క్యాపిటల్ సిటీలు అన్నావు, ఒకటి కూడా లేదు. సరే కదా, దాన్ని కూడా తీసుకున్నాము. చాలా స్కాములు పెట్టావు, చాలా స్కీములు పెట్టావు. ఈసారి నాదే ప్రభుత్వం అనుకున్నావు, అదంతా కూడా బాల్చి కొట్టింది. కొట్టిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి ఇన్విటేషన్స్కి, అంటే నీకు అమరావతి ఇష్టం లేదని మా అందరికీ తెలుసు. నువ్వు ప్రభుత్వంలో ఎక్కగానే అవన్నీ పడగొట్టేసావు. అది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. నీకు అమరావతి చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాపిటల్ సిటీ నీకు నచ్చలేదు.
కానీ ప్రధాని మోడీ వచ్చాడు కదా ఈ రోజు పునఃప్రారంభానికి. ఆయన ఇన్విటేషన్ కూడా వచ్చింది ఎక్స్సీఎం గా. నీకు ఎక్స్సీఎం గా ఇన్విటేషన్, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చారు ఎక్స్సీఎం కి, జగన్ గారికి. వచ్చినప్పుడు ఆయన కనీసం మర్యాదతో, ఆయన మీద మర్యాద, సెంట్రల్ మినిస్టర్ మీద మర్యాదతో, బాధ్యతతో రావాలి. స్టేట్ లో ఉన్నావు కాబట్టి, నువ్వు ఎక్స్సీఎం కాబట్టి నీకు ఆ ఆహ్వానం వచ్చిందని నువ్వు గమనించాలి. అవన్నీ లేకుండా నీకు ఆ చిత్తశుద్ధి లేదు అంటే, నీకు ఆ వివేచన జ్ఞానం కూడా తక్కువగా ఉంది. ఎవరైనా మీ వాళ్ళు మా వాళ్ళు అన్న భేదం ఉన్నప్పుడు పాలిటిక్స్ లో పనిచేయవు ఇలాంటి. చంద్రబాబు గారి మీద కక్ష సాధింపు మీదనే అమరావతిని చెప్పేసింది గత ప్రభుత్వం అని అంటారు. కక్ష సాధింపే కదా అది. అమరావతిని ఇప్పుడు ఒక క్యాపిటల్ సిటీ ఒక ప్రభుత్వం ఎంచుకుందే, నీకు నచ్చపోతే ఇంకో క్యాపిటల్ సిటీ, 3 క్యాపిటల్ సిటీలు అన్నావు, ఒకటి కూడా చేయలే. అది కక్షపూరితం కాదా? అక్కడ కోట్లు ఖర్చు పెట్టి ఆ క్యాపిటల్ సిటీకి గత ప్రభుత్వంలో టీడీపీ నిర్ణయించుకున్న తర్వాత వేల కోట్లు పెట్టి బిల్డింగ్స్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసింది. స్టార్ట్ చేసాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా టెంపరీ బిల్డింగ్స్ మాత్రమే అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ విషయం మీకు బాగా అర్థం. టెంపరీ బిల్డింగ్స్ కాదు, టెంపరీ రాజధాని అని పెట్టారు. టెంపరీ రాజధాని అన్నది ఎవరు? ఎవరన్నారు? నీ క్యాపిటల్. మరి ఈ రోజు మళ్ళీ ఎందుకు పునఃప్రారంభించారు? ఇది టెంపరీనా? టెంపరీ రాజధాని అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు పునఃప్రారంభించారు? మరి ఇప్పుడు ప్రారంభించారు కదా, పూర్తి అవుతా అనుకోవచ్చా ఇప్పుడే? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి అవ్వాలి, లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రేపు పొద్దున ఏ ప్రభుత్వంతో తెలియదు. జనాలు లాస్ట్ లో ఎవడైతే 2000 ఎక్కువేస్తాడో ఆడికి ఓటేసేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు ఎంచుకునే విధానంలో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఎందుకే జనాలకి ఆలోచించే విధానం తెలియట్లేదు. ఏ పాలన మనకి అందుబాటులో ఉంది, మనకు మంచి చేసే పాలన ఏది, ఏ పరిపాలన వస్తే మనం బాగు చేస్తారో, మంచి స్కీములు ఇస్తారో, ఇలాంటి ఆలోచించాలి. జనాలు ఆ 2000 కోసం, ఆ బీరు కోసం, ఆ బిర్యానీ కోసం ఇలాంటి లేదు నాకెందుకు ఇస్తారు? నా అభిమానం అది. నా అర్థమైందా? ఇప్పుడు అమరావతి రైతుల మర్చిపోలేదు, భూములు ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంతే కదా. ఇప్పుడు చాలా మంది భూములు అమరావతి అక్కడ క్యాపిటల్ సిటీగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు కదా, అది చాలా మంచి విషయం. ఒక క్యాపిటల్ సిటీ కావాలి అన్నప్పుడు ఇలాంటి సపోర్ట్ అనేది చాలా అవసరం. రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ కంపల్సరీ కావాలి. అది ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలి. అవ్వకపోతే మళ్ళీ లేనిపోని అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి క్యాపిటల్ సిటీని పూర్తి చేస్తారని నేను నమ్ముతాను. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అభివృద్ధి జరగబోతుంది అనుకోవచ్చా? అంతే కదా, కూటమి అంటేనే 3 పార్టీల కలయిక. ఆ 3 పార్టీల్లో మెయిన్ పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ ఇలాంటి వాటికి సపోర్టెడ్ గా నిలబడి ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తారని నేను మాత్రమే తీసుకొచ్చాడా? అంటే అప్పుడే అయిపోయిందా ప్రభుత్వం? ఇంకా అవ్వలేదు కదా. అయిపోవచ్చు. కనీసం 4 సంవత్సరాలు అంటే ఏంటి, నాట్ ఏ జోక్. 4 ఇయర్స్ అంటే ఇంతలోకి ఎన్ని కంప్లీట్ అవుతాయో మీరే చూస్తారో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని నిందించడం కాదు, చెయ్యని పనిని ప్రశ్నించండి. స్పెషల్ స్టేటస్ ని తీసుకొస్తాడో తీసుకురాడో ఈ ప్రభుత్వం అయ్యేసరికి మీకే తెలుస్తుంది.